హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. మనం రోజు TSPSC AEE రివిజన్ సిరీస్ త్రూ MCQ చూస్తున్నాం. అలాగే మనం జనరల్ స్టడీస్ వచ్చేసి 8 PM చూస్తున్నాం. టెక్నికల్ వచ్చేసి 5 PM. ఈరోజు జనరల్ స్టడీస్ మనకి కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ ఓన్లీ AEE కాకుండా అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ ఇది ఈరోజు 8 PM రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సివిల్ మాక్ టెస్ట్ ఈరోజు జరిగే సివిల్ మాక్ టెస్టే చాలా టైం తీసుకుంది ప్రజెంటేషన్ చేయడానికి. ఓకే, సో మనకి పేపర్ టు 5 PM ఉంటుంది. ఈరోజు సివిల్ మాక్ టెస్ట్ చూస్తున్నాం. మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ లెక్చర్. If you have any doubts, you can mention in the comment section for your clarifications. You can join our Telegram group to get instant notifications for the upcoming video lectures. ఓకే, మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి భగత్ స్టడీ సర్కిల్. యూ క్యాన్ సెర్చ్ ఆర్ నా అబౌట్లో అక్కడ కింద లింక్ ఉంటుంది, యూ క్యాన్ జాయిన్. ఓకే, ఇది ఈరోజు చూడండి. నిన్న మనం ఎన్విరాన్మెంటల్ చూసినాం, జనరల్ యాప్టిట్యూడ్ చూసినాం. ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ మాక్ టెస్ట్, కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 8 PM రాకపోవచ్చు because preparing of this civil mock test took a lot of time. Okay, ఇది ఆ నెక్స్ట్ వీక్ షెడ్యూల్. ఓకే, ఇది ఆ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ మీరు చూసుకోవచ్చు. ఫ్రమ్ 8th to 14th యూ హ్యావ్ సివిల్ ఇంజనీరింగ్ ఫార్ములా రివిజన్ సెషన్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాచ్ లిస్ట్ వన్ విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ట్రావర్సింగ్, రిసెక్షన్, ఇంటర్సెక్షన్, రేడియేషన్. ఓకే, ఫస్ట్ మనం ట్రావర్సింగ్ అంటే ఏంటో చూద్దాం. ట్రావర్సింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, నేరో స్ట్రిప్ ఉంది. ఇట్లా ఒక నేరో స్ట్రిప్ లైక్ రోడ్ వేస్ అనుకోండి. రోడ్ వేస్ రైల్వేస్కి యూజ్ చేస్తారు. ఓకే, ఏంటిది ట్రావర్సింగ్ అనేది రైల్వేస్కి యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఏ స్టేషన్ ఉంది, బి స్టేషన్ ఉంది. ఫస్ట్ నా ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ పెడతా ప్లేన్ టేబుల్ అనేది. మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఏం చేస్తా, ఈ ఏ నుంచి బికి ఇట్లా సైడ్ చేస్తా. దేంతో అలిడేట్తో సైడ్ చేసి ఆ ఏబి డిస్టెన్స్ని ఇక్కడ రాసుకుంటాయి. ఏంటిది ఏబి డిస్టెన్స్ ఇక్కడ రాసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ బిని తీసుకుపోయి ఇక్కడ ఏ దగ్గర ఉన్న ప్లేన్ టేబుల్ తీసుకుపోయి నేను వచ్చేసి బి మీద పెడుతున్నా. ఓకే, బి నుంచి సికి సైడ్ చేస్తా అలిడేట్తో. మళ్ళీ బీసీ డిస్టెన్స్ని దీనిపైన నోట్ చేసుకుంటా. ఇలా మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మళ్ళీ ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో ఏ అనేది ఏంటిది ఇక్కడ చూస్తే రేస్ ఆర్ డ్రాన్ ఆన్ ద మ్యాప్ బై సెట్టింగ్ ఆఫ్ ది టేబుల్ ఓవర్ ఈచ్ ఆఫ్ ది స్టేషన్స్. ఓకే, ఈచ్ ఆఫ్ ది స్టేషన్స్ దగ్గర మనం పెడుతున్నాం. సో ఏ4. ఓకే, సెక్షన్ అంటే మనము ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ని కనుక్కోవడం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం ట్రావెల్సింగ్లో. ఇంకా మిగతా మెథడ్స్లో అన్ని పాయింట్స్ని కనుక్కుంటాం. ఆ గ్రౌండ్ మీద ఉన్న పాయింట్ ప్లేన్ టేబుల్కి తీసుకురావడం. ఈ రిసెక్షన్ మెథడ్లో ఏం చేస్తారంటే మనకి ప్లేన్ టేబుల్ని లొకేట్ చేయడం. టు లొకేట్ ది ఇన్స్ట్రుమెంట్ స్టేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసెక్షన్. ఇక్కడ ఎక్కడ ఉంది, రేస్ ఆర్ డ్రాన్ టు లొకేట్ ది స్టేషన్ ఆన్ విచ్ ద టేబుల్ ఇస్ సెట్ అప్. సో బి ఈజ్ 1. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఏబిసి పాయింట్స్ ఉన్నాయి గ్రౌండ్ మీద. కానీ మనకి డ్రాయింగ్ షీట్లో అంటే ప్లేన్ టేబుల్ డ్రాయింగ్ షీట్లో ఏబి ఒకటే ఉంది, మనకి గ్రౌండ్ పైన సి పాయింట్ తెలుసు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ప్లేన్ టేబుల్ని తీసుకొచ్చి ఏ దగ్గర పెడతాం. ఏ దగ్గర పెట్టి ఏ టు బి సైడ్ చేస్తాం. ఇక్కడ ఏబి డిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఏ నుంచి సికి ఇలా చూస్తాం. ఓకే, మళ్ళీ ఈ ప్లేన్ టేబుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టి బి నుంచి సికి సైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫైనల్ డ్రాయింగ్ షీట్లో ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది ఇలా అయింది, ఇలా సైడ్ చేసినాం. సో ఇది సి అవుతుంది. సో మనకి సి పాయింట్ని డ్రాయింగ్ షీట్ మీద తీసుకొచ్చినాం. ఇదే ఏంటిది మనకి ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉంది, అట్లీస్ట్ 2 rays are drawn from 2 different stations to the details to be located. అంటే ఇంటర్సెక్షన్ C2 412 ఇది ఒకటి ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రేడియేషన్ కూడా చూద్దాం.
రేడియేషన్ అంటే ఏంటిది? రేడియేషన్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ కార్నర్‌కి రేడియేషన్ ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడే నేను ప్లేన్ టేబుల్ పెట్టిన. ఓకే. ప్లేన్ టేబుల్ పెట్టి నాకు అన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. విజిబుల్ అండ్ యాక్సెసిబుల్. ఓకే. ఈ 4 పాయింట్స్ ఏ, బి, సి, డి. ఇప్పుడు ఏం చేస్తా ఇక్కడ అలిడేట్ పెట్టి దీని సైడ్ చేస్తా, దీని సైడ్ చేస్తా, దీని సైడ్ చేస్తా, దీని సైడ్ ఈ పాయింట్స్ అన్నిటిని డ్రాయింగ్ షీట్‌లోకి తీసుకొచ్చుకుంటా. అదే రేడియేషన్ మెథడ్. ఓకే. సో D వచ్చేసి 3. Rays are drawn in the direction of details to the station point on which. Okay, option 3. Option C is the correct answer. Let's move to the next question. Next question ఏంది మనకి? Consider the following statements. IRS series satellites are Indian remote sensing. Okay, IRS అంటే ఏంటిది? Indian remote sensing series satellites. Indian remote sensing సిరీస్ శాటిలైట్స్. ఓకే. ఇక్కడ ఐఆర్ఎస్ సిరీస్ అంటే ఏంటిది? లో ఆర్బిటింగ్ శాటిలైట్స్. అవును. జియో స్టేషనరీ శాటిలైట్స్ కాదు, కిందనే ఉంటాయి అవి. ఓకే. ఇది కాదు. మెట్రోలాజికల్ శాటిలైట్స్ కాదు. మెట్రోలాజికల్ అంటే ఏంటి? టెంపరేచర్, ప్రెసిపిటేషన్ ఆర్ రిలేటెడ్. రిసోర్సెస్ సర్వే శాటిలైట్స్. అవును. సో 1 అండ్ 4 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే. ఈ థియరిటికల్ క్వశ్చన్. ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే. యూ కెన్ రిమెంబర్ దిస్. Which one of the following methods of leveling eliminates the error due to curvature and refraction? మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక సర్ఫేస్ దగ్గర ఇట్లా సైట్ చేసినప్పుడు మనకి లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది ఒకటి ఉంటుంది. లైన్ ఆఫ్ కాలిమేషన్. ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ ఇంకా అలాగే లైన్ ఆఫ్ సైట్ అని ఉంటుంది. ఓకే. ఈ లైన్ ఆఫ్ సైట్ ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది లైన్ ఆఫ్ కాలిమేషన్తో కొంత యాంగిల్ ఉంటుంది. ఇది అంటే ఈ యాంగిల్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎర్రర్స్ వస్తాయి. దేనికి ఎర్రర్స్? కర్వేచర్, రిఫ్రాక్షన్ ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఫోర్ సైట్ ఇంకా బ్యాక్ సైట్ని ఈక్వేట్ చేస్తే మనకి ఇక్కడున్న ఈ ఆల్ఫా యాంగిల్ పోయి మనకి ఇవి రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఓకే. సో లెవెలింగ్ బై ఈక్వలైజింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్. Option D is the correct answer. Next question. When discussing most efficient section of flow in open channels, what is the perimeter as proportion of depth of flow H? That is P by H అడుగుతుంది. మనకి ట్రయాంగులర్ సెక్షన్కి P ఏంటిది? మోస్ట్ ఎఫిషియెంట్ సెక్షన్కి P ఈక్వల్ టు 2√y. అదే ట్రెపిజాయిడల్కి 2√3y. ఇది ఏమైంది? P by y. P by H అంటే P by y కదా. P by y is equals to 2 into 1.4. ఎంత అయింది? ఇది 2.8. 1.414 అలా 2.828 2.83. ఓకే. నెక్స్ట్ దీనికి P by y is equals to 2 into 1.732. ఏమవుతుంది మనకి? P by y is equals to 3.46. ఓకే. మీకు ఈ ఫార్ములాస్ గుర్తుండాలి మోస్ట్ ఎఫిషియెంట్ ఓపెన్ ఛానల్ ఫ్లో సెక్షన్స్కి. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. An air vessel is fitted on the suction side of a reciprocal pump to. ఓకే. మనకి రెసిప్రోకల్ పంప్ ఫస్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ కింద రిజర్వాయర్ ఉంటుంది. రిజర్వాయర్ నుంచి మనకి రిజర్వాయర్ నుంచి సక్షన్ పైప్ పోతుంది. ఓకే. ఈ ఛాంబర్లకి ఇది సక్షన్ పైప్. ఇది రిజర్వాయర్ వాటర్ని లాగడానికి. ఇందులో మనకి పిస్టన్ ఉంటుంది సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేట్ పంప్కి. దీనికి క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. ఇది క్రాంక్. ఇది వచ్చేసి డెలివరీ పైప్. మనం ఈ సక్షన్ పైప్కి ఏం పెడతామంటే ఒక రిజర్వాయర్ లాంటిది పెడతాం ఇలా. ఇది ఏం చేస్తుంది అంటే ఇందులో వాటర్ ఉంటాయి. డెలివరీ పైప్ కూడా పెడతారు. ఓకే.
ఇదేంటంటే ఇవి ఎయిర్ వెజల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకే, ఇవి ఎయిర్ వెజల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎయిర్ వెజల్స్ ఏం ఏం చేస్తాయి? ఎయిర్ వెజల్స్ అంటే ఇట్ అబ్జర్వ్స్ ది, ఈ ఇంటర్మీడియట్ రిజర్వాయర్ చిన్న వాటర్ ఉంటాయి కదా, ఇక అబ్జర్వ్స్ ది ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వెలాసిటీ. ఓకే, మనకి సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేట్ పంప్, దీని యాక్షన్ ఎట్లుంటుంది? ఇటు 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 ఇట్లుంటుంది కదా, ముందుకు వెనకకి ముందుకు వెనకకి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎయిర్ వెజల్స్ పెట్టకపోతే ప్రెషర్ వెలాసిటీ వేరియేషన్స్ వస్తాయి. దీని మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఫంక్షన్స్ ఏంటిది? అచీవ్ హయ్యర్ స్పీడ్ వితౌట్ సపరేషన్ అవును, రెడ్యూస్ వర్క్ ఇన్ ఓవర్కమింగ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అవును, అవాయిడ్ ఎక్సెసివ్ వైబ్రేషన్ అసలు దీనికి సంబంధం లేదు, హ్యావ్ యూనిఫామ్ డిశ్చార్జ్ అవును. సో 1, 2, 4 are correct answers. Okay, option 1 is the correct answer. Next question, the type of jump that forms when initial float number lies between 2.5 to 4.5. ఊఓస్ అని గుర్తుపెట్టుకోండి. ఊఓస్, యు అంటే అండ్యులార్, వీక్, ఆసిలేటింగ్, ఓకే, స్టడీ, స్ట్రాంగ్. దీని ఇనిషియల్ ఫ్రాడ్ నెంబర్ FR1 ఎంత ఉంటుంది? 1 to 1.7, 1.7 to 2.5, 2.5 to 4.5, 4.5 to 9, greater than or equal to 9. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది ఇది? 2.5 to 4.5 ఇదే కదా, 2.5 to 4.5 is oscillating jet. Option D is the correct answer. ఓకే, టేబుల్ గుర్తుపెట్టు, ఊఓస్ అని గుర్తుపెట్టుకోండి. 1 to 1.7, 1.7 to 2.5, 2.5 to 4.5, 4.5 to 9, greater than or equal to 9. Okay, let's move to the next question. Next question ఏంటి మనకి? A flat plate with a sharp leading edge is placed along a free stream of fluid flow. Local Reynolds number at 3 cm from the leading edge is 10 power 5. What is the thickness of wound layer? మనకి ఇది ఒక ఫ్లాట్ ప్లేట్ అనుకుందాం. దిస్ ఇస్ ఫ్లాట్ ప్లేట్. ఈ ఫ్లాట్ ప్లేట్ మీద లిక్విడ్ ఫ్లో అవుతుంది. ఓకే, లిక్విడ్ ఫ్లో అవుతుంటే ఇలా బౌండరీ లేయర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది లీడింగ్ ఎడ్జ్, ఇది లీడింగ్ ఎడ్జ్, ఇది ట్రైలింగ్ ఎడ్జ్, మనకి ఏం అడుగుతుండో? లోకల్ రెనాల్డ్స్ నెంబర్ 3 cm ఫ్రమ్ ది లీడింగ్ ఎడ్జ్. లీడింగ్ ఎడ్జ్ నుంచి 3 cm డిస్టెన్స్లో మనకి ఇది 3 cm. ఇక్కడ రెనాల్డ్స్ నెంబర్, ఓకే, రెనాల్డ్స్ నెంబర్ మనకి 10 power 5 ఇచ్చిండు. మనకి థిక్నెస్ ఆఫ్ బౌండరీ లేయర్ అంటే ఈ థిక్నెస్ కావాలి, డెల్టా కావాలి. మనకి బ్లేస్ చేసే ఈక్వేషన్ ఉంటుంది ఏంటిది? డెల్టా బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/√REX. ఓకే, √REX. ఇప్పుడు డెల్టా బై ఎక్స్ ఎంత మనకి? 3 cm, 0.03 మీటర్, సారీ 3 cm ఎంఎం చేంజెస్. ఇక్కడ ఆన్సర్ ఎంఎంలో ఉంది కదా, సో 30 mm రాసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్స్ టు 5/√10 power 4 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా రెనాల్డ్స్ నెంబర్ని. సో డెల్టా ఏమైంది? 150 డివైడెడ్ బై 100 ఇంటూ √10 అని 3.14, √10 5 అనుకుంటే 3.14 రాసుకున్నాం. దీన్ని అప్రాక్సిమేట్గా 3 అనుకుంటే 5 అవుతుంది. సో 0.0, ఓకే 0.05, వెయిట్, ఇదేమవుతుంది? 50 అవుతుంది. 150, సారీ 150 బై 350, ఇది ఇంటూ 50 కదా, 250, సారీ 250, 1 సెకండ్,
ఇప్పుడు డెల్టా ఏమవుతుంది 5 ఇంటూ 30 డివైడ్ బై 100 ఇంటూ 3 అనుకుంటే ఓకే √10 అని 3 అనుకుందాం 3 1s 3 10s 50/100 సో ఇదేమొచ్చింది మనకి 0.5 వచ్చింది నియర్ బై ఆప్షన్ ఎంత ఉంటుంది 0.47 ఓకే మీరు అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు ఇక్కడ 3 తీసుకున్నా మన √10 గ్రేటర్ దాన్ 3 కదా సో మన 0.5 కంటే తక్కువ వస్తుంది వాల్యూ సో ఆప్షన్ సి is the correct answer. Let's move to the next question. In a 4 cm diameter pipeline carrying laminar flow of liquid, dynamic viscosity is equals to 1.6 centipoise. The velocity at the axis is 2 meter per second. What is the shear stress midway between the wall and the axis? మనకి పైప్ ఇట్లుంటుంది ఓకే పైప్ ఇది యాక్సిస్ ఇప్పుడు మనకి ఏమడుగుతుండు మిడ్వే బిట్వీన్ ది వాల్ అండ్ యాక్సిస్ ఈ యాక్సిస్కి ఈ వాల్కి మిడ్వే అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్లో షియర్ స్ట్రెస్ ఎంత అడుగుతుంది టౌ ఎంత అడుగుతుంది ఓకే ఇక్కడ ఉన్న లిక్విడ్ లేయర్కి షియర్ స్ట్రెస్ అడుగుతుంది ఓకే షియర్ స్ట్రెస్ ఫస్ట్ మనం మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనుకున్నాం టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకి 8 న్యూ u bar by d okay we'll take yellow color tau max 8 into mu ఎంత 1.6 centistoke okay 1.6 centipoise sorry 1.6 centipoise 1.6 centipoise ఇచ్చిండు 1.6 centipoise అంటే ఏంటిది 1 poise is equals to 10 power minus 1 Newton second per meter square 1 centipoise ఏమైతుంది 1 centipoise is equals to 10 power minus 2 poise into 10 power minus 1 Newton second per meter square ఇదేమైనా 10 power minus 3 Newton second per meter square అయింది therefore 8 into 1.6 into 10 power minus 3 Newton second per meter square into u bar అంటే యావరేజ్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకి u max by 2 ఇది ఏంటిది లామినార్ ఫ్లో త్రూ పైప్స్లో u యావరేజ్కి u max by 2 ఫార్ములా సో u max ఎంత ఇచ్చిండు u max అంటే యాక్సిస్ దగ్గర ఉన్న వెలాసిటీ u max 2 ఇచ్చిండు సో u bar ఏమవుతుంది 2/2 సో డివైడ్ బై 2 2 క్యాన్సల్ 4 ఓకే డయామీటర్ 4 ఇచ్చింది సారీ 4 1 4 2 ఇది 2 8 సో 2 into 1.6 ఏమైంది 3.2 into 10 power minus 3 Newton second per meter square ఓకే ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి టౌ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ డో p బై డో x తెలుసు కదా ఫార్ములా షియర్ స్ట్రెస్ ఇన్ ఏ లామినార్ ఫ్లో త్రూ పైప్స్ ఇక్కడ ఏంటిది టౌ నాట్ ఈజ్ ప్రపోర్షనల్ టు r టౌ1 బై టౌ2 ఈజ్ ఈక్వల్స్ టు r1 బై r2 తీసుకుంటే ఇది ఇక్కడ రెడ్ యూజ్ చేస్తా ఇది చేస్తా టౌ మ్యాక్స్ ఎంత వచ్చింది మనకి 3.2 into 10 power minus 3 Newton second per meter square ఓకే డివైడెడ్ బై టౌ2 ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎంత రేడియస్ 2 ఇక్కడ మిడ్వే అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది ఇది ఆల్రెడీ 2 మిడ్వే ఏమవుతుంది 1 అవుతుంది సో 2/1 సో మనకి టౌ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1.6 into 10 power minus 3 ఓకే ఇక్కడ డివైడ్ బై 4
ఇంటూ 10⁻², అంటే డివైడెడ్ బై 10⁻² ఈజ్ ఈక్వల్ టు 0.16 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ యూనిట్స్ చేంజ్ చేయాలి. 4 ఇంటూ 10⁻² మీటర్స్. ఓకే, మన ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? τ2 ఈజ్ ఈక్వల్స్ టు 0.16 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఆప్షన్స్ లేదు. సో మనకి ఆన్సర్ అనేది τ2 ఈజ్ ఈక్వల్స్ టు 0.16 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇది ఆప్షన్ తప్పించింది 16. ఆప్షన్ సి అనేది 0.16. సో ఆప్షన్ సి is the correct answer. Let's move to the next sum. The sequent depth ratio of a hydraulic jump in a rectangular channel is 16.48. What is the Froude number at the beginning of the jump? మనకి బ్యాలెంజర్స్ ఈక్వేషన్ ఉంటుంది. y2 by y1 is equals to 1/2 into -1 plus √1 plus 8 fr1 square. ఓకే, y2 by y1 అయితే 16.48. a2 ఇటు వస్తే ఇంటూ 2 -1 plus √1 plus 8 fr1 స్క్వేర్. ఇప్పుడు ఎంత అయింది? 16.5 అనుకుంటే ఇది 33 అయింది. 33 plus 1 స్క్వేర్ -1 డివైడ్ బై 8 √. అంతే కదా, fr1 అంటే. ఇప్పుడు 34 స్క్వేర్ ఏమవుతుంది? మీకు స్క్వేర్స్ ఎలా అనుకోవాలి చెప్తావు. సపోజ్ ఇక్కడ ఏబి హోల్ స్క్వేర్ ఉందనుకో, నెంబర్ 1 2, ఇది 3 ఇది 4. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ బి స్క్వేర్ రాసుకోవాలి, ఇక్కడ 2ab రాయాలి, ఇక్కడ ఏ స్క్వేర్ రాయాలి. ఇప్పుడు 3 స్క్వేర్ ఎట్లా రాద్దాం చూద్దాం. ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 3 ఇంటూ, ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ బి స్క్వేర్ 4 స్క్వేర్. ఏమైంది? ఇక్కడ 9 అయింది, 6 24, ఇక్కడ 16. ఈ 16లోని ఏంటిది 1 ఇటు క్యారీ చేయాలి. ఏమైతే ఇక్కడ 6 మిగులుతుంది, ఇక్కడ 25 అంటే 5 మిగులుతుంది. 2 ఇటు క్యారీ చేస్తే 11. 1156 34 స్క్వేర్. 1156 మైనస్ 1 1155. 1150/8 √. చేయాలి. సపోజ్ దీన్ని డివైడ్ చేద్దాం. 8 1s 8 3 35 8 4 32 35 8 4 32 3 ఉంది, 8 3 24. అంటే fr is equals to √144.3 వచ్చింది. 144 అనుకున్నాం. సో fr1 ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఇది 12.05 కాదు, 12. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? స్క్వేర్స్ ఎనీ నెంబర్ స్క్వేర్స్ ఇలా చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A solid cylinder of length L, diameter D, specific gravity 0.6 floats in a neutral equilibrium in water with its axis vertical. What is the ratio of L to D? మనకి న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే మెటాసెంట్రిక్ హైట్ వచ్చేసి 0. మెటాసెంట్రిక్ హైట్ 0 అయిన తర్వాత ఈ L/D రేషియో ఎంత వస్తుంది అంటే 1/√8s ఇంటూ s - 1. మీకు డెరివేషన్ కావాలంటే చెప్తా, డోంట్ వరీ. సో L/D ఈజ్ ఈక్వల్స్ టు 1/√8 ఇంటూ s ఎంత 0.6 s - 1. ఓకే, సారీ, ఇది 1 - s. సో 1 - 0.6 వచ్చేసి 1/√8 ఇంటూ 0.6 ఇంటూ 0.4 24/100 అంటే 10. సో 5/4√3 అంతే కదా. L/D రేషియో వచ్చేసి 5/4√3. 4 ఇంటూ 2 ఇది 4 ఇంటూ 6, ఈ 4 బయటకి వస్తుంది. ఓకే, అంతే. L/D వచ్చేసి 5/4√3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఎలా వచ్చిందో కావాలంటే యూ క్యాన్ కామెంట్, ఐ విల్ టెల్ యూ. కానీ న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు మెటాసెంట్రిక్ హైట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ క్యాన్ ఫ్లో విత్ 1 మీటర్ డెప్త్ in alternatively 4 channels of different sections as shown below. ఓకే, మనకి ఇక్కడ ఇది వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉంది. దీని డెప్త్ వచ్చేసి 1 మీటర్, దీని విడ్త్ 2.4 మీటర్,
2.4 మీటర్, దీని రేడియస్ 1 మీటర్. ఓకే, ఇది మనకి 45 డిగ్రీస్, 45 డిగ్రీస్. దీంట్లో 1 మీటర్, 1 మీటర్, అన్నిటి డెప్త్ ఆఫ్ లో 1 మీటర్. నెక్స్ట్ ఇది 135 డిగ్రీస్ ఇచ్చిండు, ఇది 135 డిగ్రీస్. ఓకే, దీని విడ్త్ వచ్చేసి 2 మీటర్స్, దీని డెప్త్ వచ్చేసి 1 మీటర్. ఓకే, ఇప్పుడు మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్ షోస్ దేర్ హైడ్రాలిక్ రేడియై అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. పెద్ద నుంచి చిన్నగా అడుగుతాం. ఓకే, మనకి హైడ్రాలిక్ రేడియస్ అంటే ఏంటిది? ఆర్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, ఇది ఎఫిషియెంట్ సెక్షన్ కాదు, మనం అన్నిటికీ అనుకోవాలి. ఏరియా పెరిమీటర్. ఫస్ట్ ఫిగర్కి ఏరియా ఏమవుతుంది? ఏరియా వచ్చేసి 2.5, 2.4, టీ వచ్చేసి ఎంత? బి ప్లస్ 2 అంటే 4.4. సో ఆర్ ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ 2.4 బై 4.4, 0.55. ఓకే, దీని వాల్యూ 0.55 ఫస్ట్ దాన్ని. సెకండ్ ఫిగర్ది సర్కిల్కి చూస్తే మనకి సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటిది? r² 2 ఇంటూ 2θ మైనస్ sin2θ. ఓకే, sin2θ. ఆల్ పెరిమీటర్ వచ్చేసి 2rθ. మనకి ఇక్కడ θ ఎంత? 180 డిగ్రీస్. ఓకే, r² 2 ఇంటూ 2θ. మనకి సైన్ అంటే సైన్ n పై 0 కదా, ఇక్కడ θ ప్లస్లో 180 పెడితే సైన్ n పై 0. ఓకే, సైన్ n పై 0. సో r² ఇది p ఈక్వల్ టు 2rθ. సో ఆర్ ఏమవుతుంది? ఏ బై బి కదా, 2r² బై 2. ఓకే, r² బై 2 బై 2rθ. అంతే కదా, ఇక్కడ 2 ఉంటుంది, అలా 2 క్యాన్సల్. సో ఇదేమైంది మనకి? ఇక్కడ ఆర్ క్యాన్సల్, θ క్యాన్సల్, r/2 అయింది. ఓకే, మనకి రేడియస్ ఎంత ఉంది? రేడియస్ వచ్చేసి 1/2 ఎంత? 0.5. సో దీని హైడ్రాలిక్ రేడియస్ 0.5. ఫస్ట్ దాని ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 0.55. దీని ఆర్ వాల్యూ వచ్చేసి 0.5. ఇప్పుడు ట్రయాంగిల్ చూద్దాం. ట్రయాంగిల్కి ఏరియా వచ్చేసి ఎంత? హాఫ్ బేస్ ఎంత? బేస్ కావాలి. ఇది 1 మీటర్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 45 డిగ్రీస్ tan 45 తో ఇది 1 అవుతుంది, ఇది కూడా tan 45 తో 1 మీటర్ అవుతుంది. సో బేస్ 2, హైట్ 1. సో ఏరియా 1. పెరిమీటర్ ఏంటిది? 2i ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్. 2 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ m tan 45 1 స్క్వేర్. సో ఇదేమైంది? 2√2. ఓకే, సో ఆర్ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు 1, r ఈక్వల్స్ టు 1/2√2. సో 1/2√2, దీని వాల్యూ వచ్చేసి మనకి 0.35. సో ఇక్కడ ఆర్ ట్రయాంగిల్కి ఆర్ వాల్యూ వచ్చేసి 0.35. నెక్స్ట్ ట్రెపిజాయిడల్కి ఏరియా ఫార్ములా ఏంటిది చెప్పండి? ట్రెపిజాయిడల్కి ఏరియా ఫార్ములా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే, లేకుంటే ట్రెపిజాయిడల్ ఛానల్ సెక్షన్ ఫామ్ అవుతుంది. h/2 ఇంటూ కింది విడ్త్ b1 ప్లస్ b2. ఓకే, పెరిమీటర్ ఏంటిది? b ప్లస్ 2i ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్. ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆర్ ఈక్వల్ టు 0.625 వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ డి ఉంది. ఓకే, ఇది ఏ బి సి డి. డి ఫస్ట్ డిక్రీజింగ్ ఆర్డర్, డి గ్రేటర్ దాన్, నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్, సి, డిఏబిసి. డిఏబిసి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? A test plate 30 centimeter square settles by a test plate 30 centimeter square settles by 12 meter under a load of 4.5 kilonewton in a sandy soil. By how much will it
will a footing 2 meter by 2 meter subjected to a load of 200 kilonewton settled by మనకి దిస్ ఇస్ 12 mm. ఓకే, టెస్ట్ ప్లేట్. సో టెస్ట్ ప్లేట్ 12 mm ఇచ్చిండు. సో మనకి శాండీ సాయిల్ ఇచ్చిండు. శాండీ సాయిల్కి ఫార్ములా ఎస్ఎఫ్ బై ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ బై బిపి ఇంటూ బిపి ప్లస్ 0.3 డివైడెడ్ బై బిఎఫ్ ప్లస్ 0.3 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ఎఫ్కి బిఎఫ్ ఇటు రాయాలి, ఎస్పీకి బిఎఫ్, మళ్ళీ ఇటు ఆపోజిట్ ఇక్కడ 0.3 0.3 ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. గివ్ మీ ది ఆన్సర్. ఓకే, గివ్ మీ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఏ శాంప్లింగ్ ఆపరేషన్ the driver sampler is advanced 600 mm and the length of the sample is required 525. What is the recovery ratio? Recovery ratio LR equal to actual length. Okay, actual length ఎంత వచ్చింది శాంపుల్ టు ది టోటల్ లెంత్ ఆఫ్ ది శాంపుల్. మనకి యాక్చువల్గా శాంపుల్ ఎంత వచ్చింది టు ది టోటల్ లెంత్. ఓకే, యాక్చువల్ లెంత్ బై టోటల్ లెంత్. యాక్చువల్ ఎంత వచ్చింది మనకి 525 బై టోటల్ 600 ఉంది. ఇది మనకి 0.875 వస్తుంది. సో ఇది లెస్ దాన్ 1 ఉందంటే శాంపుల్ ఈజ్ కంప్రెస్డ్ అన్నట్టు. శాంపుల్ ఈజ్ కంప్రెస్డ్. ఇక్కడ ఆన్సర్ ఏంటిది 0.875 ఇస్ ది ఆన్సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? వాట్ వుడ్ బి ది అడ్మిసిబుల్ గ్రేడియంట్ ఫర్ ఏ బ్రాడ్ గేజ్ ట్రాక్ వెన్ ది గ్రేడ్ రెసిస్టెన్స్ విత్ ఏ 4 degree curve resistance shall equal the resistance due to the ruling gradient. మనకి ఇక్కడ అడ్మిసిబుల్ గ్రేడియంట్ అన్నా కంపెన్సేటెడ్ గ్రేడియంట్ అన్నా ఒకటే. ఓకే, కంపెన్సేటెడ్ గ్రేడియంట్ అంటే ఏంటిది? మనకి రూలింగ్ గ్రేడియంట్ మైనస్ గ్రేడ్ కంపెన్సేషన్. ఓకే, గ్రేడ్ కంపెన్సేషన్. ఇక్కడ రూలింగ్ గ్రేడియంట్ ఎంత ఇచ్చిండు? 1/200 మైనస్ గ్రేడ్ కంపెన్సేషన్ బ్రాడ్ గేజ్ ట్రాక్ ఎంత? 0.04% ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఏ కర్వ్. ఓకే, ఇక్కడ 4% 4 డిగ్రీ ఇచ్చిండు. సో ఇదేమవుతుంది? 16/10⁴ అవుతుంది. 16/10⁴ చేసి ఇక్కడ ఆన్సర్ చెప్పాడు. ఓకే, ఇది ఆన్సర్. మనకి అడ్మిసిబుల్ గ్రేడియంట్ అన్న కంపెన్సేటెడ్ గ్రేడియంట్ అన్న ఈజ్ ఈక్వల్స్ రూలింగ్ గ్రేడియంట్ మైనస్ గ్రేడ్ కంపెన్సేషన్. గ్రేడ్ కంపెన్సేషన్ అన్నిటికి మారుతుంది. బ్రాడ్ గేజ్కి అంటే నార్మల్ గేజ్కి, మీటర్ గేజ్కి. ఓకే, వీటి వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి బ్రాడ్ గేజ్ అడిగింది కాబట్టి 0.04% ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఏ కర్వ్. ఓకే, గివ్ మీ ది ఆన్సర్. మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఈ సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా కష్టపడి పీపీటీస్ చేస్తున్నా. డే మొత్తం వీటిపైన కూర్చోవడం జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? లేఅవుట్ ఆఫ్ ఏ meter gauge track the version of a horizontal circular curve is measured over a 11.8 meter chord. What would be the radius of the curve if the value of the version was? మనకి ఏం అడుగుతుండు? మీటర్ గేజ్ ట్రాక్ ఉంటుంది, కర్వ్ ఉన్నది. కర్వ్కి సర్కులర్ కర్వ్, దీని కార్డ్ లెంత్ వచ్చేసి మనకి 11.8 మీటర్స్ ఇచ్చిండు. 11.8 మీటర్స్. దీన్ని వర్సైన్ అంట. ఓకే, వర్సైన్ ఎంత ఇచ్చిండో 2 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఇది సర్కిల్ కాబట్టి మనకి సర్కిల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఇది ABCD అనుకుంటే, ఇది D అనుకుంటే, AB ఇంటూ BC ఈజ్ ఈక్వల్స్ టు BD ఇంటూ 2R మైనస్ BD. ఓకే, ఇది ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. AB ఇంటూ BC ఈజ్ ఈక్వల్స్ టు BD ఇంటూ 2R మైనస్ BD. BD ఎంత మనకి? AB ఎంత? 11.8/2. ఇది 11.8/2. ఓకే,
ఇది ఏమైంది 11.8/2 ఇంటూ 11.8/2 is equals to BD 2 into 2R minus BD ఎంత 2 సెంటీమీటర్ అంటే ఎంత 0.02 మీటర్స్ 0.02 మీటర్స్ 11.8/2 అంటే ఎంత 5.9 స్క్వేర్ ఇక్కడ ఇది 2 5.9 0.02 ఇంటూ 2R మైనస్ 0.02 ఇప్పుడు ఇక్కడ ఏంది 59 ఉంది 5.9 అంటే 59 స్క్వేర్ చేద్దాం 59 స్క్వేర్ ఎంత అవుతుంది ఇక్కడ 81 10 90 ఇక్కడ ఇక్కడ 2 ఏది కదా 10 90 ఓకే ఇక్కడ 25 కరెక్ట్ ఇక్కడ 8 క్యారీ అవుతుంది సో ఇది 1 98 ఇటు 9 అవుతుంది సో 3481 59 స్క్వేర్ సో ఇది ఏమైంది 34.81 divided by 0.02 into 2 minus 0.02 ఇందులోకి R ఏమవుతుంది మనకి is cancel 1740.5 plus 0.02 divided by 2 ఏమైతే మనకి 870 పాయింట్ సంథింగ్ వస్తుంది సో R is equal to 870 meters option C is the correct answer okay let's move to the next sum what will be the optimum depth of ballast cushion required for a broad gauge railway track below the sleepers with the sleeper density m+5 and bottom width of 22.22 centimeter మనకి రైల్ ఇట్లుంటుంది రైల్స్ ఓకే రైల్స్ అట్లుంటాయి ఇవి స్లీపర్స్ ఓకే స్లీపర్స్ మనకి ఇక్కడ ఏం అడుగుతుండు డెప్త్ అడుగుతుండు ఈ స్లీపర్స్ ఇట్లుంటాయి కదా స్లీపర్స్ ఇట్లుంటే దీని డెప్త్ డి ఎంత అడుగుతుండు మనకి డెప్త్కి ఫార్ములా ఏంటిది ఎస్ మైనస్ విడ్త్ బై 2 మనకి స్పేసింగ్ తెలవాలి వీటి మధ్యలో స్పేసింగ్ ఓకే స్పేసింగ్ ఎట్లా తెలుస్తుంది స్పేసింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఒక స్లీపర్ యొక్క లెంత్ ఎంత స్లీపర్ బ్రాడ్ గేజ్ 12.8 మీటర్స్ ఓకే 12.8 డివైడెడ్ బై మనకి నెంబర్ ఆఫ్ స్లీపర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ m+5 అంటే 12.8 + 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి ఇది మీటర్స్ మనకి 72 సెంటీమీటర్స్ వస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్ ఓకే 72 మైనస్ 22 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 50/2 25 సెంటీమీటర్ ఓకే ఈ 22.22 తీసుకున్నా సో 50/2 25 సెంటీమీటర్ సో డెప్త్ ఆఫ్ ది ballast is ballast cushion for the required for a ఓకే ఇది స్లీపర్ డెప్త్ ఓకే మనకి బలాస్ట్ డెప్త్ కావాలి బలాస్ట్ డెప్త్ ఇది ఓకే దీని కింద ఉండే ఇట్లా ఉంటుంది చూడు అది బలాస్ట్ డెప్త్ ఇది కాదు ఓకే ఇది దాని ఫార్ములా వచ్చేసి డి మైనస్ ఎస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ W/2 ఓకే D equals to S minus W/2 so let's move to the next question the runway length for an airport located at 460 meter above MSL means sea level corrected for elevation already elevation correction ichid 3670 the monthly means of maximum and mean daily temperatures of hottest month of the year are 27 degrees and 18 degrees respectively what will be the final corrected length of the runway with correction incorporated also due to temperature effect తర్వాత ఎంత ఉంటుందో అడుగుతున్నాం మనకి టెంపరేచర్ ఎఫెక్ట్ ఫస్ట్ కరెక్షన్ లెంత్ ఏమైతే ఫస్ట్ రన్వే లెంత్ కరెక్షన్ తర్వాత బేసిక్ రన్వే లెంత్ ఇంటూ 1 ప్లస్ గివెన్ ఎలివేషన్ డివైడెడ్ బై 300 ఇంటూ 0.07 ఇది ఆల్రెడీ వాడు ఇచ్చిండు ఓకే ఫస్ట్ కరెక్షన్ ఇది ఇట్లా డైరెక్ట్ దీనిలో పెడితే మనకు వచ్చేస్తుంది సో మనకి LC2 అంటే LC1 ఇంటూ 1 ప్లస్ TR మైనస్ X ఇంటూ 0.01 ఇక్కడ
ఎక్స్ అంటే ఏంటిదంటే 15 మైనస్ 0.0065 ఇంటూ హెచ్. ఈ హెచ్ ఏంటిదంటే ఎలివేషన్. ఓకే, ఎలివేషన్. ఇప్పుడు టీఆర్ అంటే ఏంటిది? యావరేజ్ టెంపరేచర్ ప్లస్ మ్యాక్సిమం టెంపరేచర్ మైనస్ యావరేజ్ బై 3. టీఏ ఎంత ఉంది మనకి? యావరేజ్ 18 ఉంది. 18 ప్లస్ 27 మైనస్ 18/3, ఈ వాల్యూ వచ్చేసి 21 వస్తుంది. సో LC1 ఆల్రెడీ 3670 ఇచ్చిండు. 3670 ఇంటూ 1 ప్లస్ టీఆర్ 21 వచ్చింది. 21 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? 15 మైనస్ 0.0065 ఇంటూ 460 ఎలివేషన్ ఇచ్చిండు. ఆ వాల్యూ కూడా ఇక్కడ పెట్టి ఇంటూ 0.01తో మల్టిప్లై చేస్తే మనకి 3999.9 వస్తుంది. ఇది నియర్లీ ఈక్వల్ టు 4000. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ 0.07 ఎందుకు వచ్చిందంటే ఫర్ ఎవ్రీ 300 మీటర్స్ ఎలివేషన్కి 7% రన్వే లెంత్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇది ఫైనల్ కరెక్టెడ్ లెంత్ ఆఫ్టర్ ఎలివేషన్ కరెక్షన్. ఇది ఫైనల్ కరెక్ట్ లెంత్ ఆఫ్టర్ ఎలివేషన్ అండ్ టెంపరేచర్ కరెక్షన్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీరు హోంవర్క్ చేయాలి. ఓకే, హోంవర్క్. ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If a 2-legged 8 mm diameter HYSD bar is used. Okay, let's see the next question. If a 2-legged 8 mm diameter HYSD bar is used as a shear reinforcement for a beam of width 230 mm and effective depth 300 mm, what is the nearest magnitude of the spacing of the shear reinforcement? మనకి shear reinforcement spacing ఏంటిది? minimum of 0.75D, 300 mm. మనకి ఈ రెండిట్లా మినిమం తీసుకోవాలి, కానీ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మోర్ దాన్ 300 ఉన్నాయి. సో వాడికి ఎస్వి వాల్యూ ఏది వస్తే అది పెట్టినట్టున్నాం. ఓకే, విల్ సి. మనకి మినిమం షియర్ రీఎన్ఫోర్స్ ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ బై డిఎస్వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.4/0.87 ఎఫ్ బై. ఓకే, 0.87 ఎఫ్ బై. మనకి ఏఎస్వి ఉంది 2 ఇంటూ 5/4 8 స్క్వేర్. విడత ఎంత ఇచ్చిండు? మనకి 230 ఇచ్చిండు. 230 ఇంటూ డెప్త్ 300 ఈక్వల్ టు తీసుకున్న 0.4 బై. ఓకే, ఇది ఎస్వి, సారీ డెప్త్ కాదు, అది ఎస్వి. షేప్ స్పేసింగ్ అనుకోవాలి. 0.4/0.87. ఎఫ్ఐ ఎంత? హెచ్వైఎస్డి బార్ కాబట్టి 415. ఇందులో నుంచి మనం ఎస్వి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 390 mm వస్తుంది. ఓకే, ఆ 390 mm ఆన్సర్ పెట్టింది. కానీ యాక్చువల్గా మనకి ఏంది? మినిమం ఆఫ్ 0.75D, 300 mm ఉండాలి. ఓకే, నెక్స్ట్ ద ప్లాస్టిక్ మూమెంట్ అట్ కొలాప్స్. ఓకే, ఫిక్స్డ్ బీమా, ఇది డబ్ల్యూ. ఓకే, మనం అంటే ప్లాస్టిక్ మూమెంట్ అనుకోవాలి. ప్లాస్టిక్ మూమెంట్ ఎట్లా అనుకుంటాం? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ హింజెస్ తెలవాలి. ప్లాస్టిక్ హింజెస్ ఎక్కడ ఫామ్ అయితే? రిజిడ్ సపోర్ట్ ఇక్కడ ఒకటి, అండర్ ది కాన్సన్ట్రేటెడ్ లోడ్, నియర్ ది రిజిడ్ సపోర్ట్స్. ఓకే, సో 3 ఫామ్ అవుతాయి. సో 3 ఎట్లా ఫామ్ అయినాయి? ఇప్పుడు కొలాప్స్ లోడ్ ఈ డబ్ల్యూ అనేది డబ్ల్యూసి అయింది అనుకో, ఏమవుతుంది? లీనియర్ ఇట్లా అవుతుంది. సో ఇది టీటాతో డిఫార్మేషన్, ఇది టీటాతో డిఫార్మేషన్. ఓకే, ఇది టీటా, ఇది టీటా. సో ప్లాస్టిక్ మూమెంట్ ఇలా వస్తుంది. ఎంపీ ఇటు ఎంపీ, ఇక్కడ కూడా ప్లాస్టిక్ మూమెంట్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ మూమెంట్ ఎంపీ. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ లోడ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇది ప్లాస్టిక్ మూమెంట్స్లో. సో ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ వర్క్. మనకి ఈ డిఫార్మేషన్ అనేది డెల్టా అనుకుంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది? మనకి ఎక్స్టర్నల్ వర్క్ డన్ డబ్ల్యూసి ఇంటూ డెల్టా. ఇంటర్నల్ వర్క్ డన్ ఎంపీ ఇంటూ టీటా ప్లస్ ఎంపీ ఇంటూ టీటా ప్లస్ ఎంపీ ఇంటూ టీటా ప్లస్ ఎంపీ ఇంటూ టీటా. సో డెల్టా ఏమవుతుంది? ఇది
ఇది టోటల్ లెంత్ L అయితే ఇది L/2, ఇది L/2 డెల్టా. ఓకే, డెల్టా ఏమవుతుంది, డెల్టా అంటే డిస్టెన్స్ కదా, tan theta ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై L/2. theta వెరీ స్మాల్ ఉంటుంది కాబట్టి theta ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై L/2. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు L/2 into theta. Okay, delta is equals to L/2 into theta. So WC into L/2 into theta is equals to 4 MP theta. సో ఇక్కడ theta క్యాన్సల్. ఇందులో నుంచి మనకి కొలాప్స్ లోడ్ ఎంత, 8 MP/L. ఓకే, 8 MP/L is the correct answer. ఇలానే మిగతా వేరే వాటికి కూడా ఇలానే క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ ఇంటర్నల్ వర్క్ డన్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంచెస్ తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంచెస్ ఫార్ములా DS+1. ఓకే, ఇక్కడ 3 అయితే చూద్దాం. డిఎస్ ఎంత, ఇక్కడ డిఎస్ వచ్చేసి R-S. ఆర్ ఎంత ఉంది మనకి, ఇది వర్టికల్ లోడ్ ఉన్నప్పుడు హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఇంకా హారిజాంటల్ రియాక్షన్ తీసేస్తాం. సో ఇక్కడ 2 రియాక్షన్ డెవలప్ అయితే ఇక్కడ 2 డెవలప్ అవుతాయి. సో 2 + 2 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఎంత అయినా n ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 3 ప్లాస్టిక్ ఇంచెస్, అంతే కదా. ఇక్కడ 2 రిజిడ్ సపోజ్ దగ్గర ఒకట పాయింట్ లోడ్ దగ్గర డైరెక్ట్ చేయొచ్చు, లేకుంటే ఇలా క్యాల్కులేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్సర్ ఇక్కడ ఏంటిది 8 MP/L. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం సేఫ్ పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ ఎ సల్ఫేట్స్ ఇన్ డొమెస్టిక్ వాటర్ సప్లై ఈజ్. ఎంత సల్ఫేట్స్, 200 mg/L. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, high strength steel used in pre-stressed concrete can take how much maximum strain. Pre-stressed concrete లో స్టీల్ అనేది 4% తీసుకుంటుంది. ఓకే, 4%. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ పర్ట్ అనాలిసిస్ ద టైమ్ ఎస్టిమేట్ ఆఫ్ యాక్టివేట్స్ కరస్పాండ్ టు. యాక్టివేట్స్ అంటే మనకి బీటా డిస్ట్రిబ్యూషన్. ఓకే, బీటా డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. PERT is an activity oriented and adopts deterministic approach. CPM is the event oriented and adopts probabilistic approach. Activity oriented కాదు, PERT అనేది ఈవెంట్ ఓరియంటెడ్ అండ్ అడాప్ట్స్ ప్రాబబిలిస్టిక్. పి అని గుర్తుపెట్టుకోండి. PERT ప్రాబబిలిస్టిక్, PERT అనేది ఈవెంట్. సో ఆప్షన్ సి ఒకటే కరెక్ట్. Next question, in an irrigation project in a certain year, 70% and 46% of the cultural command area in Carib and Ravi respectively remained without water and rest of the area got irrigation water. The intensity of irrigation in that year. మనకి 70 ఇంకా 46% ఆఫ్ ఏరియా అనేది ఇరిగేషన్ వాటర్ రాలే, ఇంకా మిగతా పర్సంటేజ్ ఉంటుంది చూడు, వాటికి ఇరిగేషన్ పర్సంటేజ్ వచ్చింది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఏమవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ యాన్యువల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ వచ్చేసి 100 - 70 + 100 - 46, ఇది 30 + 54, 84%. సో ఆప్షన్ బి is the correct answer. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రోజుకి 2 పీపీటీస్, ఇంకా ఎక్స్ప్లెనేషన్, వాటి ఎడిటింగ్, వాటి అప్లోడ్, ఇదంతా నార్మల్గా అయ్యే పని కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ సెషన్ ఎట్ నైట్. కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ 8 PM అప్లోడ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకా పీపీటీ చేయలేదు. పీపీటీ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో it won't be come at 8 PM. So thank you guys.